నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వసంత్. వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఏదైతే ఉందో అది కీలక ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చిందంట. అయితే ముఖ్యంగా ఇక్కడ 37 స్థానాలను దాదాపుగా 2గా విభజిస్తారట. 111 స్థానాలను 3గా విభజిస్తారట. 373 స్థానాలు అసలు మారకుండా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏకరీతిన నియోజకవర్గాల పెంపునకు భిన్నంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గాలను 2 లేదా 3గా విభజించాలనే ఫార్ములాను ప్రతిపాదించిందట. ఇలా పెంచడం ద్వారా ప్రస్తుతం ఉన్న ఏవైతే 543 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయో ఆ సంఖ్యను 824కి పెంచవచ్చని వివరించిందంట పిఎం సలహా మండలి. అయితే ఇక్కడ ఇలా చేస్తే జాతీయంగా 0.3% నుంచి దాదాపుగా 2.3% మేర ఓట్లను పెంచుకోవచ్చు అని చెప్పేసి తెలిపింది. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఓట్లు ఏ విధంగా పెరుగుతాయి, నియోజకవర్గాలు డివైడ్ అవుతాయి. ప్రతి ఏటా కొంతమంది యువత 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు. కొత్తగా వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ గల్లంతైన వాళ్ళు ఓట్లు లేదంటే ఓటర్ ఐడి క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటారు. కానీ ఇక్కడ నియోజకవర్గాలు పెరిగితే ఓట్లను ఎలా పెంచుకోవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అదే సమయంలో పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యంలో పెద్దగా ఏమీ మార్పు ఉండదని చెప్పేసి పేర్కొంటుంది. ఈ ఫార్ములా ద్వారా ప్రతి రాష్ట్రంలో దాదాపుగా 50% మేరకు పార్లమెంట్ సీట్ల సంఖ్య అనేది పెరుగుతుండగా 1-2 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందట. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం నిర్వహించి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టగా ఇక్కడ మనం గతంలో చూసాం. అంటే 2 బిల్లులు ఒకేసారి పెట్టారు వాళ్ళు. అయితే ఇక్కడ బలం లేక ఆ యొక్క బిల్లు ఏదైతే ఉందో అది వీగిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయం. అప్పుడు పార్లమెంట్ సీట్లు 550 నుంచి దాదాపుగా 850కి పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. పెంచిన తర్వాత అందులో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక ఆ బిల్లులు వీగిపోవడంతో అదంతా కాంగ్రెస్ పార్టీ మీదకు దోషిస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి ద్వంద్వ వైఖరి లేకపోతే ఒక పక్క ఈ డీలిమిటేషన్ బిల్లు, మరో పక్క మహిళా రిజర్వేషన్ బిల్లును విడివిడిగా పెట్టాలి. మహిళలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశం ఉంటే 2 బిల్లులు ఒకే బిల్లులో పెట్టకుండా 2 అంశాలని డివైడ్ చేసి అదొక బిల్లు ఇదొక బిల్లు పెట్టుంటే బాగుండేది. రైట్, ఇది చాలామంది విశ్లేషకులు చెప్పిన మాట. అయితే ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయనేది మనం ఒకసారి చూస్తే దేశంలోనూ ప్రస్తుతం 543 పార్లమెంటు నియోజకవర్గాలు. అంటే ఇక్కడ ముఖ్యంగా 2గా చీలేవి మనం చూస్తే 3గా చీలేవి, అలాగే 3గా చీలేవి చీలకుండా ఉండేవి కూడా చాలా ఉన్నాయి. అయితే 2గా చీలేవి ఉంటే 170 స్థానాలు ఉన్నాయంట. అయితే 2గా లేదా 3గా విభజించాలని చెప్పేసి మండలి కూడా ప్రతిపాదించింది. పెద్ద నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని చెప్పేసి వివరించింది. యావరేజ్గా చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో 2024 జాబితా ప్రకారం 18.2 లక్షల మంది ఓటర్లు ఉండగా పెద్ద నియోజకవర్గాల్లో దాదాపుగా 32 లక్షల మంది ఓటర్లు ఉంటున్నారు. అయితే పెద్ద నియోజకవర్గాల్లోనే ఓటు శాతం తక్కువ ఉంటుందని చెప్పేసి పిఎం ఆర్థిక సలహా మండలి కూడా తెలిపింది. అందుకే దేశవ్యాప్తంగా 170 పెద్ద నియోజకవర్గాలను గుర్తించి వాటిని విభజించాలని చెప్పేసి ప్రతిపాదించింది. అందులో 59 నియోజకవర్గాలను 2గా చేల్చాలి, 111 నియోజకవర్గాలను 3గా విభజించాలని చెప్పేసి సూచించింది అనమాట. 2గా విభజించే 59 నియోజకవర్గాల్లో 22 స్థానాలు కేరళం, తమిళనాడులోనే ఉన్నాయట. అంతేకాక 3గా విభజించే నియోజకవర్గాలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్. ఇక్కడ చూడండి చాలా క్లియర్. ఉత్తరప్రదేశ్, బీహార్లో దాదాపుగా ఇప్పుడున్న దానికంటే డబల్ అవుతాయి. అంటే 200 స్థానాలు అవుతాయి అక్కడ, ఇక్కడ 200 స్థానాలు అవుతాయి అనేది చర్చ జరుగుతుంది. మొత్తంగా ఉత్తరప్రదేశ్, బీహార్ చూసుకుంటే 200 పార్లమెంట్ స్థానాలుగా విభజించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు 17లో ఉన్నాయంట. ఆ తర్వాత మహారాష్ట్రలో 12 ఉన్నాయి, బీహార్లో 10 ఉన్నాయి, బెంగాల్లో 10 స్థానాలు కూడా ఉన్నాయి. అయితే తెలంగాణలో 4 నియోజకవర్గాలను 3గా విభజించాలని చెప్పేసి 2గా విభజించేవి 59 స్థానాలు, 3గా విభజించేవి 111 స్థానాలు మనం ఇందాక అనుకున్నాం. వాటిలో భాగంగానే హైదరాబాద్ కూడా ఉందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇలా విభజిస్తే లోక్సభలో దక్షిణాది ప్రాతినిధ్య శాతం 23.6% నుంచి 23.7%కి స్వల్పంగా పెరుగుతుంది. అయితే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం శాతం చూసుకున్నట్లయితే మనం 45.2% నుంచి 45.6% మేరకు పెరుగుతుందని చెప్పేసి
చెప్తా ఉన్నారు. అయితే గత ప్రతిపాదనల తరహాలోనే కేంద్రం గతంలో డీలిమిటేషన్ బిల్ తెచ్చినప్పుడు ప్రతి రాష్ట్రంలో సగం మేర సీట్లు పెంచుతామని చెప్పి ప్రకటించింది. పూర్తిగా జనాభా ఆధారంగా కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఏకతీరున సీట్లు పెంచుతామని చెప్పేసి పేర్కొంది. అలా చేసిన ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో ఈ సంఖ్య 80 నుంచి 120కి పెరుగుతుంది. అయితే ఈ రకంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే దక్షిణాదిలో సీట్లు పెంపుకు చూస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు దక్షిణాది అవసరమే లేని పరిస్థితులు కూడా ఏర్పడతాయనే ఆందోళనతో ప్రతిపక్షాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏదైతే ఈ డీలిమిటేషన్ ఉందో దానిపైనే తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. ఈ కొత్త ఫార్ములాలోనూ 50% నుంచి 50% సీట్లు పెంచుతామనే ప్రకటన లేదు. కానీ ఆ 170 పెద్ద నియోజకవర్గాల విభజన చేపట్టిన రాష్ట్రాల వారీగా మార్పు చూస్తే మనం ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. ఈ పద్ధతిలోనూ యూపీలో 80 నుంచి 120 సీట్లు పెరుగుతాయి. హైదరాబాద్ 3 ముక్కలు అంటే ఈ ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు 15 నుంచి 26కి పెరుగుతాయి. అంతే 9 పార్లమెంట్ నియోజకవర్గాలు, అంటే ఇక్కడ ముఖ్యంగా నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడతాయి మరో 9. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరితో పాటు మరో నియోజకవర్గం 3గా విభజించాలని చెప్పేసి పీఎం ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలో పేర్కొంది. అయితే కాక ఒక్క నియోజకవర్గాన్ని కూడా 2గా విభజించాలని చెప్పేసి తెలిపిందనమాట. దేశంలోనే అతిపెద్ద మల్కాజ్గిరి భిన్న భాష, మతం, ఆచార వ్యవహారాలు ఉండే హైదరాబాద్ నియోజకవర్గాన్ని 3గా విభజించాలని చెప్పేసి పేర్కొనడం కూడా ఇది గమనార్హం. రైట్. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ తీసుకొస్తారు అని చెప్తున్నారు. గతంలో లాగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కలిపి తీసుకొస్తారా, లేదంటే సపరేట్గా డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తే ఏమన్నా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు ఏమన్నా మొగ్గు చూపే అవకాశం ఉందా? అంటే ఉత్తరాది ఖచ్చితంగా బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ చూస్తే దాదాపుగా 200 నియోజకవర్గాలు అవుతాయి ఆ రెండిట్లోనే. రైట్. అంటే ఇక్కడ దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే దాంట్లోనే ఇక్కడ దక్షిణాది రాష్ట్ర నాయకులు కానీ ప్రజలు కానీ అలానే ఉన్నారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వం దక్షిణాదికి అన్యాయం జరగదు అని చెప్పేసి ఏమన్నా మాట ఇస్తుందా? ఏది ఏమైనా సరే డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కలిపి ప్రవేశపెడతారా లాస్ట్లో లాగా? ఏం జరగబోతుంది అనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.